గా 30 రోజులు అంగన్వాడీ సెంటర్ ఉంటే కరెక్ట్ గా 5 రోజులు 3 రోజులు కూడా రారు. 11 గంటలకు వస్తారు, 1 గంటకు తినేసి బియ్యం ఇచ్చేదిలా, కొడుగుడ్లు ఇచ్చేదిలా. రేపొద్దున్నే సార్ వాళ్ళు గుడ్లు తక్కువ వచ్చినాయి, బియ్యం తక్కువ వచ్చినాయి అని చెప్తాను సార్. మాకు రోజు గొడవలు వద్దు సార్ మాకు. హలో అండి, నేనండి మీ విజయప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు నేను ఒక చిన్న మాకు ఫుడ్ కమిషన్ వాట్సాప్కు ఒక రాయచోటి అన్నమయ్య డిస్ట్రిక్ట్ గాలివీడు సంబంధించి ఒక విలేజ్లో అంగన్వాడీ వర్కర్ స్కూల్ అక్కడ నడపడం లేదు అని చెప్పేసి ఒక కంప్లైంట్ వాట్సాప్లో పెట్టడం జరిగింది విత్ వీడియో ప్రూఫ్స్తో వచ్చాయి. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఒకసారి ఈ మ్యాటర్ ఏం వాళ్ళు నాకు పెట్టారు అనేది కూడా మీకు చదివి వినిపిస్తాను. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం గుండ్లచెరువు గ్రామం కస్పాల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ గత కొన్ని నెలల నుండి సరిగా నడపడం లేదు. ఇది అక్కడ మెయిన్ ఇష్యూ. దీనికి కారణం ఏంటి అని ప్రశ్నించినందుకు అంగన్వాడీ ఆయా అయిన సుగుణ అసభ్యకరమైన పదజాలంతో ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరినీ చాలా దూషిస్తుంది. ఇదేంటి అన్యాయమని అంగన్వాడీ టీచర్ అయినటువంటి రాధా గారిని ప్రశ్నిస్తే, నువ్వు ఎవరు అడగడానికి, నీకు ఏం రైట్స్ ఉన్నాయి, మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారా అని తలతిక్క సమాధానం చెప్పింది. ఈ విధంగా వీళ్ళు అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేయని పక్షంలో అక్కడ ఆ అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేయడం లేదు. వాళ్ళు ఆ సందర్భంలో ఎంపీయూపీ స్కూల్కు వెళ్ళి అక్కడే చిన్నపిల్లల్లో ఉండి అన్నం తిని అక్కడే చదువుకుంటున్నారు ఆ పిల్లలు అనమాట. ఆ 4 years 5 years పిల్లలు. ఊర్లో చాలామంది పేరెంట్స్ని అడగడంతో వాళ్ళు చెప్పే సమాధానం ఏమంటే, సరిగా కోడిగుడ్లు, చికెను, దానికి సంబంధించిన ఫుడ్డు, ఈ టీహెచ్ఆర్లు ఇవన్నీ కూడా అంగన్వాడీ సెంటర్ ఇవ్వకుండా పెట్టడం లేదు సెంటరు అనేది సమాధానంగా చెప్తున్నారు అక్కడ ఉండే పేరెంట్స్. వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతున్నారని ఈ విధంగా సమాధానం ఆ పబ్లిక్ నుంచి వస్తూ ఉంది. ఏపీ ఫుడ్ కమిషన్ ఆఫీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విజ్ఞప్తి, ఈ విషయంపై మీరు వెంటనే స్పందించి ఇక్కడ గుల్లచెరువు గ్రామానికి విచ్చేసి ఇక్కడ ఉన్న సమస్యలను మీరు ప్రత్యక్షంగా కనుక్కొని మీరు దానికి కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాం. మీకు ప్రత్యక్షంగా సాక్షులు కావాలన్నా తల్లులు పిల్లల తల్లులు సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్లు గుండ్లచెరువు యువత. ఈ సమస్యని మేము వాళ్ళకు తెలియజెప్పినందుకు ఇది పెట్టిన మరుసటి రోజు అనమాట. సార్, ఈ సమస్యని మేము మీకు తెలియజెప్పినందుకు వాళ్ళు మా మీద చాలా కోపంగా ఉన్నారు. రాత్రి నుంచి మాకైతే బెదిరింపు కాళ్ళు చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. జీవితం చాలా ఉంది, జీవితం తింటా అని బెదిరిస్తున్నారు సార్. వాళ్ళు మాకు ఎక్కడి నుంచి దగ్గర నుండి కాల్స్ వస్తున్నాయి, మాకైతే బెదిరింపు కాళ్ళు అయితే వస్తున్నాయి. సో దయచేసి మేము రాత్రి నుంచి మీకైతే ఫోన్ చేయడానికి, మిమ్మల్తో మాట్లాడటానికి మేము ప్రయత్నిస్తున్నాం. మీ కాల్ కలవట్లేదు. అందుచేత మీరు ఈ మెసేజ్ చూసిన వెంటనే స్పందించి మా ఊరికి విచ్చేయండి సార్. ఎందుకంటే ఇక్కడ ప్రతి తల్లి కానీ తండ్రి కానీ తన పిల్లల్ని ప్రతి ఒక్కరూ సాక్ష్యంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 1-2 సార్లు ఏంటి మీరు ఇట్లా అని చెప్పేసి వాళ్ళని 2 సార్లు తప్పు చేశారని అనుకోవచ్చు. వాళ్ళు ఏదో 1-2 సార్లు తప్పు చేశారనుకోవచ్చు అనేది వాళ్ళ భావన. కానీ ఇది గత సంవత్సరం నుండి అలాగే ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క పిల్ల తల్లి చెప్తున్నారు, సరిగ్గా అంగన్వాడీ సెంటర్ నడపట్లేదు అనేసి అందరి ముందర దౌర్జన్యానికి వెళ్తుంది సార్. సో మీరు ఖచ్చితంగా వచ్చి చూడండి సార్. తల్లులు పిల్లలు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు సార్. ఇదండి ఇక్కడ. ఇప్పుడు ఈ వీడియో చూడండి, దాని తర్వాత మళ్ళీ నేను ఏంటి అనేది, ఏం జరిగింది అక్కడ విషయం అనేది మళ్ళీ నేను చెప్తాను. కరెక్ట్ గా 30 రోజులు అంగన్వాడీ సెంటర్ ఉంటే కరెక్ట్ గా 5 రోజులు 3 రోజులు కూడా రారు. ఎందుకు మా పిల్లలు, చిన్న పిల్లలు, మా వాళ్ళకి నోటికాడు కొట్టే మన పాపాలు అది గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ బియ్యం ఇస్తున్నారు, కొడుగుడ్లు ఇస్తున్నారు, పప్పు దినుసులు ఇస్తున్నారు, నూనె వాళ్ళకి ఇంకా చిక్కీస్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కటి ఇస్తున్నారు.
ఇట్లా చేస్తా అంటే ఎంతవరకు ఇట్లా బాత్రూమ్ చూపించు ఒకసారి. నీళ్ళ సౌకర్యం లేదు, ఒక లెట్రిన్ ముంద లేదు, ఏం లేదు అసలు. పిల్లలు ఎక్కడికి యూరిన్ పోతుంటే ఎక్కడికి బాత్రూమ్ పోతారు. మా సరిగా డ్యూటీ చేస్తాను లేమ్మా, బాగా డ్యూటీ చేస్తాను రా మీరైతే. అధికారం మా పిల్లల ఫండమెంటల్ రైట్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నము 3:30 వరకు అంగన్వాడీ సెంటర్ పెట్టుకుంటారు. ఏడైతే దౌర్భాగ్య పరిస్థితి 11 గంటలకు వస్తారు, 1 గంటకు తినేసి బియ్యం ఇచ్చేదిలా, కొడుగుడ్లు ఇచ్చేదిలా, 12 గంటలకు ఓపెన్ చేసినారు. సరిగా ఇమ్యూనిటీ పవర్ కోసం ఇప్పుడు చేసి పెట్టిన పిల్లలకి పెట్టదు మనకు. ఏది పిల్లలకి స్పందించి 1 గంటకు పెట్టేది అన్నము పట్టించుకోరు కొండ చెరువులో. మాకెందుకులే అంటారు. అంగన్వాడీ సెంటర్ పిల్లలకు ఎన్ని రోజుల నుంచి మీరు అన్నం పెడుతున్నారు? బళ్ళు తెరిచినప్పుడు వస్తానే ఉంటారు నైనా. బళ్ళు తెరిచినప్పుడు అంటే జూన్ నుంచి కూడా పిల్లలు, జూన్ జూలై నుంచి కూడా ఇప్పటి వరకు ఇస్తానే ఉన్నారు. ఈ నెల నవంబర్ నెల వస్తానే ఉంటాను, నేను గొడవ పడతానే ఉంటాను, చెప్తానే ఉంటాను. అంగన్వాడీ సెంటర్ ఏమ్మా మీ పిల్లలకు రోజు ఇడికి పంపిస్తున్నారా స్కూల్ కు? ఇడికి వస్తారా? అంగన్వాడీ సెంటర్ ఉండదా? అంటే 1 గంట 2 గంటలు ఉంటారు, వెళ్ళిపోతారు. నెలకి 20 కోడిగుడ్లా? మిగతా 10 పట్టుకుంటది. పాల కోడిగుడ్లు ఇస్తాను అమ్మా పిల్లోనికి. 3 వారాలకు కలిపి 20 గుడ్లు, లేకుంటే అబ్బా అంటే 25 ఇస్తారు. ఇద్దరికి కలిపి 25. మాక్సిమం ఇద్దరికి కలిపి 60 కోడిగుడ్లు రావాల్సింది, 25 కోడిగుడ్లు ఇస్తారు. కాదు నైనా, ఇట్లా ప్రతి రోజు పేర్లేని పిల్లలందరూ ఇక్కడ వస్తున్నారు. మీ స్కూల్లో పిల్లలు, పెద్ద పిల్లలకు 6 వరకు, నేను 1 నుంచి 6 వరకు అన్నం చేసి పెడతాంట. ప్రతి రోజు వస్తున్నారు. నేను ఈ పిల్లలకు పెడుతున్నా, వాళ్ళకి పెడుతున్నా. రేపు పొద్దున్నే సార్ వాళ్ళు గుడ్లు తక్కువ వచ్చినాయి, బియ్యం తక్కువ వచ్చినాయి అని నన్ను అడుగుతారు. అప్పుడు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి సార్, చెప్పండి మీరే. అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు సరిగా కొడుగుడ్లు ఇవ్వడం పక్షంలో ఈడికొచ్చి పిల్లలు ఈడికొచ్చి చదువుకుంటారు. రోజు 8 మంది పిల్లలు వస్తున్నారు, ప్రతి రోజు వస్తానే ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడగండి సార్, గిన్నెలు ఎత్తుకొని వస్తారు. వాళ్ళకు ఇప్పుడు ఈ పిల్లలకు పెడితే ఆ పిల్లలు పెట్టకపోతే నాకు పాపము. అట్లా అర్థం గుడ్డు తుంచి వేస్తాంట ఆ పిల్లలకు. దాని తర్వాత అక్కడికి గాలివీడుకు వాళ్ళు చెప్పిన ప్రాంతానికి మా స్టాఫ్ వెళ్ళారు. అప్పుడు అతను ఆ స్టాఫ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక మెసేజ్ పెట్టారు అబ్బాయి, ఎక్కడ యువజన సంఘం అనేవాళ్ళు. 2 రోజుల క్రితం అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం గుండ్లచెరువు గ్రామంలో అంగన్వాడీ సెంటర్ని సరిగ్గా నిర్వహించడం లేదని మీకు కంప్లైంట్ చేశాను. నిన్న సిడిపిఓ సూపర్వైజర్ మేడం ఇక్కడికి విచ్చేసి తల్లులతో మాట్లాడి వాళ్ళు పడుతున్న సమస్యల్ని పరిష్కరిస్తామని మాట ఇచ్చారు. సిడిపిఓ సూపర్వైజర్ మేడంకి తల్లులు తమ సమస్యలు వివరించారు. వాళ్ళు చెప్పిన ప్రకారం తల్లులు సరిగ్గా తమకి గుడ్లు, పాలు ఇవ్వడం లేదని, తమ పిల్లల్ని స్కూల్కి చేర్చుకోవడం లేదని, ఇలా చాలా కంప్లైంట్ టీచర్ పైన చేశారు. కానీ అప్పటికే టీచరు ఏదో ఒక కారణం చెప్పి దురుసుగా మాట్లాడింది. వెంటనే సిడిపిఓ సూపర్వైజర్ మేడం గారు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇక నుంచి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క బిడ్డకి అంగన్వాడీ సరుకులు సమకూరేలా చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. ప్రస్తుతానికైతే సమస్య సద్దుమణినట్లు అనిపిస్తుంది. మీరు వచ్చే నెల అన్నమయ్య జిల్లా విజిటింగ్ ఉంటే దయచేసి ఒక్కసారి మా ఈ గుండ్లచెరువు గ్రామంలో అంగన్వాడీ సెంటర్ని విజిట్ చేయండి. ధన్యవాదములు సార్ అని ఈ విధంగా రిప్లై పెట్టారండి వాళ్ళు. చూద్దామండి, ఒక వారం 10 రోజులు చూద్దాం. చూసిన తర్వాత అలాగే ఉంటే కన్నా ఖచ్చితంగా చర్యలు తీసుకోమని నేను రికమెండ్ చేస్తానండి. ఇదేనండి నేను చెప్పేది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోలు తీసి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్ 9490555117 అనే నెంబర్కి పెట్టగలిగితే, ఏదైనా మ్యాటర్ రాసి ఇది అక్కడ జరిగే ప్రాబ్లము అని వీడియో తీసి పెట్టగలిగితే కన్నా ఎవరైనా ఇప్పుడు ఏముందండి, ఆండ్రాయిడ్ ఫోన్స్ అందరికీ ఉన్నాయి. అవి చేస్తే కన్నా మేము ఏదైనా చర్యలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కడికెక్కడికో ఫోన్ చేసి మీరు రాండి సార్ అంటే మేము రాలేమండి. ఎందుకంటే అయ్యే పని కాదు అది. ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ కుప్పము, ఎక్కడ ఇచ్చాపురము, మధ్యలో మేము విజయవాడలో ఉంటాము. ఏదో మేము క్యాంపులు పోయినప్పుడు ఆ కంప్లైంట్స్ ఏదైనా కొన్ని కవర్ చేయగలం తప్ప ప్రతి ఒక్కటి ఊరికి సింపుల్గా మ్యాటర్ రాసి మీకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా మీరు రావడం లేదు అంత ఈజీ కాదండి. ఏం విజయప్రతాప్ రెడ్డి ఒకరే ఉండలేదు, మా కింద 4 మెంబర్లు ఉన్నారు. మేమే అన్ని ఏరియాస్కు పోయి చిన్న కంప్లైంట్ పెట్టంగానే పరిగెత్తుకుంటూ పోయి అది సాల్వ్ కావండి అవి. కాబట్టి ఈ విధంగా మీరు వీడియోలు తీయండి, పబ్లిక్తో ఏం జరుగుతూ ఉంది ఆ తల్లిదండ్రులతో, ఆ పేరెంట్స్తో, వాళ్ళతో మీరు ఏదన్నా నాకు చెప్పగలిగితే కన్నా వీడియోల రూపంలో నేను తక్షణమే చర్యలు తీసుకుంటాను. జాగ్రత్తగా ఉంటారు. ఈ వీడియో కూడా ఎందుకంటే అందరు చూసి ఓహో ఈ విధంగా చేస్తే ఈ విధంగా ఉంటుంది రెస్పాన్స్ అనేది అర్థం కావాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్నాడు.